సమయంలో మన మధ్య శాంసన్ బ్రదర్ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తూ మరి దేవుని సేవలో కూడా వాడబడుతున్నారు. మన మధ్య ఉండడం సంతోషం. ఒక బాబు పెద్ద ఆయన 10th, ఇప్పుడు పాప 8th చదువుతుంది. పాట పాడిన పాప వీళ్ళ పాపే. సరే, సమయంలో మరి బ్రదర్కి సమయాన్ని అప్పగిస్తున్నాం. బ్రదర్ దేవుని సందేశాన్ని అందజేయాల్సి కోరుతూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఫస్ట్ సమూయేలు చాప్టర్ 17 verse 47 ఆల్ టుగెదర్ ప్లీజ్. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, మహోన్నత సర్వోన్నత నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేళ్ల దేవుడు, మా దేవుడు అన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ప్రాంతంలో మమ్మరేను మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీ దాసులను ప్రభావ మీరు ఏర్పాటు చేసుకొని మీరు జరిగిస్తున్న ఈ ఘనమైన పరిచర్యను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆలయ పరిసర ప్రాంతాల్లో మీ దాసులు జరిగిస్తున్న పరిచర్యను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఏర్పాటు చేయబడిన ఈ పరిశుద్ధ సమాజ కూడికలను బట్టి నీకు వందనాలు. గత 2 దినాలు ప్రభా మీ కృపలో నాయన భద్రపరిచారు, మీరు నడిపించారు తండ్రి, ఎంతో ఘనంగా జరిగించారు. ఈ చివరి దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల ప్రభా, కృపగల తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. మీ ప్రజలు మీ మాటలు వినడానికి, మీ వాక్యం వినడానికి వచ్చిన్నారు. దయతో అయ్యి నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంతో నన్ను కడగండి, శుద్ధీకరించండి. మీ ప్రజలకు అవసరమైన మాటలు, మీ ప్రజలకు నాయన మేలు చేసే మాటలు మీరు అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి, మీరు మాట్లాడితే మేము ఉజ్జీవింపబడతాం. దయతో మాతో మీరు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అన్ని యొక్క శిలువ చాటున మరుగుపరచండి. మాతో మీరు మాట్లాడి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందవలసిందిగా కోరుతూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ పరిశుద్ధ సమాజ కూడికలకు మనకి ఇవ్వబడిన థీమ్ మనం చదువుకున్నాం. ప్రవక్త అయిన సమూయేలు రాసిన మొదటి సమూయేలు గ్రంథంలోని ఈ వాక్య భాగం ఫిలిస్తీన్ల యుద్ధశూరుడైన గొల్లియాతు ఇశ్రాయేలును తిరస్కరిస్తూ వాళ్ళని సవాలు చేస్తూ విసిరిన ఛాలెంజ్కి ప్రతిస్పందనగా దావీదు పలికిన మాట ఇది. దావీదు ఏమంటున్నాడంటే, కత్తి చేత కాదు, ఈట చేత కాదు, మా దేవుడు మా పక్షంగా యుద్ధం జరిగిస్తాడు, యుద్ధం యెహోవాదే అని అచంచలమైన విశ్వాసాన్ని ఈ మాటలో కనపరుస్తూ ఉన్నాడు. బహుశా నేను అనుకుంటాను, దేవుడు ఇశ్రాయేళ్లకు ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 1వ వచనము 2వ వచనంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆధారము చేసుకున్నట్టుగా ఈ మాట కనిపిస్తూ ఉంది. ఒకసారి చూద్దామా? నీవు నీ శత్రులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైన. 4వ వచనం. వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. బహుశా ఈ వాగ్దానాన్ని దావీదు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనకిక్కడ కనిపిస్తూ ఉంటుంది. అందుకే దావీదు అంటున్నాడు, మా ఆధారము మా దేవుడే, మా బలము మా దేవుడే,
మా దేవుడైన యెహోవా మా పక్షంగా యుద్ధం చేసి మా శత్రువును మా చేతికి అప్పగిస్తాడు అని ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడ సహోదరి, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు చేసిన ఈ వాగ్దానము ఇక్కడ నెరవేరుతున్నట్టుగా మనం చూడగలం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేయడం మాత్రమే కాదు, అనేక సందర్భాల్లో దేవుడు దాన్ని నెరవేర్చినట్టుగా బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చూడగలం. గత 2 దినాలుగా మీరు వింటూ వచ్చారు కదా, నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం చూద్దామా. ఎక్సోడస్ చాప్టర్ 14:14. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మోషే ప్రజలతో చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు? దేవుడు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వాళ్ళు సుక్కోత్ అనే ప్రాంతం నుంచి బయలుదేరి అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తూ వచ్చేవారికి ఎదురుగా ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. ఈ లోపల ఈ ఐగుప్తు రాజు తర్వాత ఆయన సేవకులు, అయ్యో మనం ఎందుకు వీళ్ళని వదిలేసాము, ఇప్పుడు ఎవరు మనకు సేవ చేస్తారు? ఈ బానిసలు ఇన్ని సంవత్సరాలుగా మనకు అన్ని రకాల సేవలు చేస్తూ వచ్చారు కదా, అయ్యో ఎందుకు వదిలేసాము అని అనుకొని వాళ్ళు ఇప్పుడు అరణ్య మార్గంలో చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో మనం అటాక్ చేస్తే వాళ్ళందరినీ కూడా చంపేయచ్చు అని అనుకొని గుర్రాల్ని రథాల్ని సైనికులు సిద్ధం చేసుకొని బయలుదేరారు. వాళ్ళు ఇశ్రాయేలును తరుముతూ వచ్చారు. ఇశ్రాయేలు వెనుకకు చూసినప్పుడు ఫరో సైన్యము వారిని తరుముతూ వస్తూ ఉంటుంది. ముందు చూస్తే ఎర్ర సముద్రము, ఎడం వైపు చూస్తే ఒక గొప్ప పర్వతం, కుడివైపు చూస్తే ఇంకొక గొప్ప పర్వతం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. భయంతో ప్రార్థన చేశారు కానీ విశ్వాసంతో ప్రార్థన చేయలేదు. అప్పుడు మోషే మీద సనుక్కుంటూ వచ్చారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఈ అరణ్య ప్రాంతంలో మేము చావాలని ఇక్కడికి తీసుకొని వచ్చావా? మా జోలికి రావద్దు, మేము ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులగటం మేలు అని వాళ్ళు అంటూ ఉన్నారు. నిరాశలో కూడుకొని పోయారు. ఇంకా చనిపోతాము అని భయపడుతూ ఉన్నారు. అప్పుడు మోషే ఇశ్రాయేలుతో పలికిన మాటను మనం చదువుకున్నాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని వారితో చెప్పెను. దేవుడు మోషేతో అన్నాడు, నీ కర్రను సముద్రం మీద చాపు అన్నాడు. చాపగానే వెంటనే ఏం జరిగింది? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. చరిత్రలో కని విని ఎరుగని అద్భుతం ఇది. సముద్రం ఏంటి 2 పాయలుగా చీలటం? అంతకుముందు ఎప్పుడు చరిత్రలో జరగంది, దేవుడు చేశాడు. ఎప్పుడైతే ఈ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిందో ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడిచిపోయారు. ఈ ఐగుప్తు ఫరో సైన్యం కూడా వీళ్ళని తరుముకుంటూ సముద్రం మధ్య భాగంలోకి వచ్చేశారు. దానికంటే ముందు ఏం చేశాడు దేవుడు? వారికి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి ముందు ఉండి నడిపించాడు. ఎంతో ప్రేమగల దేవుడు. అంతేకాకుండా ఈ మేఘస్తంభము ఇశ్రాయేలీలకు ఐగుప్తీయుల ఫరో సైన్యానికి మధ్యలో నిలిపాడట దేవుడు. ఆ మేఘస్తంభము నుంచి ఐగుప్తీయుల వైపు చూసి ఫరో సైన్యం చూసినప్పుడు వాళ్ళు కలవరపడ్డారు. వాళ్ళకి ఏమీ కూడా కనిపించలేదు. అందుకే వాళ్ళు ఇశ్రాయేలుని చేరుకోలేకపోయారు, వాళ్ళని చంపలేకపోయారు. అంతేకాకుండా వాళ్ళు రథాల మీద, గుర్రాల మీద వస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళ గుర్రాల రథాల యొక్క చక్రాలు ఊడేటట్టుగా చేశాడు. వారు సైనికులు భయపడిపోయారు. యెహోవా వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోదాం రండి అని వాళ్ళు పారిపోవడానికి తిరిగి వెనక్కి వెళ్తా ఉన్నారు. దేవుడు మోషేతో అన్నాడు, మళ్ళీ నీ కర్ర సముద్రం మీద
చాపు అన్నాడు. ఎప్పుడైతే అలాగ చేశాడో సముద్రం విడిపోయి 2 పాయలుగా విడిపోయిన సముద్రము ఒక్కటిగా కలిసిపోయింది. ఫరో సైనికులు, గుర్రము, రథాలు, సైన్యమన్నీ కూడా ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. చరిత్రకారులు దీన్ని పరిశీలించారు, ఇది నిజమా కాదా అని. కొన్ని సంవత్సరాల క్రితము ఆ రథాల చక్రాల అవశేషాలట ఆ ఎర్ర సముద్రంలో దొరికాయట. ఇది కథ కాదు, నిజంగా జరిగింది. మన దేవుడు జరిగించిన అద్భుతం ఇది. మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తాడు. దాసులు చెప్పారు కదా, ఈ ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది, ఫరో సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ లోకం నుంచి మనం విడిపించబడేటప్పుడు, రక్షణ పొందుకునేటప్పుడు సాతానుడు అడ్డొస్తాడు, మన మీద దాడి చేస్తాడు. అయితే మనం దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన పక్షంగా యుద్ధం చేస్తాడు అని ఈ ఉదంతం మనకు తెలియజేస్తుంది. ఈరోజు కూడా మనం ఇంకొక వాక్య భాగం మనం విన్నాం. ఇంకొక వాక్య భాగం చూద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. జాషువా చాప్టర్ 10 వర్స్ 14. ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. ఒక నరుని మనవి వినినా ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు అని యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేసెను. ఈ జాషువా మనకందరికీ తెలుసు, మోషే తరువాత ఇశ్రాయేల్ నడిపించిన గొప్ప నాయకుడు, గొప్ప యుద్ధ శూరుడు. ఎప్పుడైతే ఈ యెహోషువ హాయిని పట్టుకుంటాడో అప్పుడు ఏం జరిగింది చూడండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, యెహోషువ హాయిని పట్టుకునే సంగతియు అతడు యెరికోను దాని రాజును నిర్మూలన చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇశ్రాయేళ్లతో సంధి చేసుకొని వారితో కలుసుకుని పోయిన సంగతి యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినబడినప్పుడు అతడును అతని జనులు మిగుల్లో భయపడిరి. అంతేకాకుండా చూడండి, అదే అధ్యాయము 5వ వచనం. కాబట్టి అమోరీల 5 రాజులను, అనగా యెరూషలేం రాజును, హెబ్రోను రాజును, అకీష్ రాజును, ఎగ్లోన్ రాజు కూడుకొని సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి. ఈ గిబియోనీయులు ఇశ్రాయేళ్లతో సంధి చేసుకొని ఉన్నారు, యెహోషువతో సంధి చేసుకొని ఉన్నారు. అయితే ఈ గిబియోనీయులు అమోరీల 5 రాజులకు భయపడ్డారు. వాళ్ళని ఎదుర్కోలేము అని వాళ్ళు భయపడి యెహోషువకి కబురంపిస్తున్నారు. అది 7వ వచనంలో చూద్దాం. యెహోషువయు చూడండి, దానికంటే ముందు భాగం 6వ వచనం. గిబియోనీయులు మన్యంలో నివసించు అమోరీయుల రాజు 5 కూడి మీ మీదికి దండెత్తి వచ్చిన్నారు గనక మీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించుమని గిలిగాలుగులో దిగియున్న పాలెములో యెహోషువకు వర్తమానము పంపగా, యెహోషువకు వర్తమానం పంపించారు యెహోషువకి. అయితే యెహోషువ తనతో ఉన్న యోధులందరూ కూడా బయలుదేరారు. ఎందుకోసము? ఈ అమోరీల 5 రాజులతో యుద్ధము చేయడానికి. 5 రాజులు, ఒక రాజుకు ఒక సైన్యం ఉంటుంది, అంటే 5 సైన్యాలు ఒకేసారి వచ్చి దండెత్తి వచ్చారు. కానీ దేవుడు యెహోషువ పక్షంగా, ఇశ్రాయేలు పక్షంగా ఉన్నాడు. అదే మనం చూడండి 9వ వచనంలో, అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీయగా. దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు, వారికి నువ్వు భయపడొద్దు. నిజానికి
ఇశ్రాయేళ్ల సైన్యము కంటే ఈ అమోరీల సైన్యం ఎక్కువగా ఉంది. 5 రాజులు ఒకేసారి కలిసి యుద్ధానికి వచ్చారు. అయితే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, వారికి భయపడద్దు, వారిని నీ చేతికి అప్పగిస్తానంటే ధైర్యంగా యెహోషువ ముందుకెళ్ళాడు. అంత మాత్రమే కాదు, యెహోషువ ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలం. చూడండి, యెహోషువ ఒక గొప్ప యోధుడైనప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడే నా బలము, దేవుడే నా ఆధారము, దేవుడే మా పక్షంగా యుద్ధం చేస్తాడు అని గొప్ప విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ మనం చూడగలం. చూద్దాం 12వ 12వ వచనం చూద్దాం బ్రదర్. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోని లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చు వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట గ్రంథములో వాయబడి ఉన్నది. సూర్యున్ని చంద్రుణ్ణి ఆపడము ఎవరికైనా సాధ్యమా? ఇంతవరకు మానవ చరిత్రలో ఎవరు కూడా ఆపలేకపోయారు. అలాంటిది యెహోషువ ఒక అసాధారణమైన ప్రార్థన చేశాడు. ఇంతకుముందు మోషే లాంటి గొప్ప దైవజనుడు కూడా ఇలాంటి ప్రార్థన చేసి ఉండలేదు. ఓ దేవా, సూర్యుని నీవు గిబియోన్లో, ఓ సూర్యుడా గిబియోన్లో నిలువమనేది యెహోవాకు ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు? యెహోషువ ప్రార్థన విన్నాడు. అంత మాత్రమే కాదు, ఒకవైపు యెహోషువ తనతో ఉన్న యోధులందరూ కలిసి ఈ అమోరీయులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం చేస్తాం చూడండి, అది 10వ వచనం. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరంగా వారిని హతము చేసెను. తర్వాత 11వ వచనంలో, మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బెత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను కనుక వారు దాని చేత చనిపోయిరి. తర్వాత ఇశ్రాయేలు కత్తివాత చేత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తా ఉన్నాడట. ఆకాశము నుండి దేవుడు యుద్ధం చేస్తా ఉన్నాడు. ఎలాగ చేస్తున్నాడు? గొప్ప వడగండ్లు అమోరీల మీద కురిపిస్తా ఉన్నాడు. ఆ దెబ్బకు వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు. గొప్ప రాళ్ళు వాళ్ళ మీద పడ్డాయి. ఒక్కరు మిగలకుండా అందరూ చనిపోయారు. ఇశ్రాయేలీలు చంపిన వారికంటే దేవుడు చంపిన వారంటే వారే ఎక్కువట. మరి యుద్ధం ఎవరు చేశారు? దేవుడే ఇశ్రాయేళ్ల పక్షంగా యుద్ధము చేశాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, సమస్యలు మన జీవితంలో చాలా గొప్పగా కనిపించవచ్చు. అవి ఎంతగా అంటే మన శక్తికి మించినవిగా కనిపించవచ్చు, మనము జయించలేనివిగా కనిపించవచ్చు. ఈ యెహోషువ అదే చేశాడు. నా దేవా అని ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయారట. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.
యెహోవా నామం ఎంతో బలమైనది, బలమైన దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా మన పక్షాన ఉంటే ఎలాంటి సమస్యలైనా ఎలాంటి యుద్ధానైనా మనము జయించవచ్చు అని ఇక్కడ మనము చూడగలము. అలాగే సౌలు రాజు, మనం చదివిన వాక్య భాగంలో ఒకసారి మనం చూద్దాం. 1 సమూయేలు చాప్టర్ 17:47. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం మనం చదువుకున్నాం కదా. మొదటి సమూయేలు 17:47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలిసికొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు చెప్తున్నాడు. సమూయేలు రాజు అయినప్పుడు చుట్టూ శత్రువులు ఉన్నారు. వారందరితో ఆయన యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆయన రాజు అయినప్పుడు శత్రువుల యొక్క ప్రభావం తగ్గించడము, ప్రత్యేకంగా ఫిలిస్తీన్ల ప్రభావం తగ్గించడము ఒక ముఖ్య లక్ష్యంగా ఆయన చేసుకున్నాడు, తన గురిగా చేసుకున్నాడు. అనేక యుద్ధాలు జరిగించాడు. అమాలేకులతో యుద్ధం జరిగించాడు, అమోరీలతో యుద్ధం జరిగించాడు, ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగించాడు. అలాగా శత్రువులందరితో యుద్ధం జరిగించి జయం పొందాడు. ఎంతగా అంటే ఆయన ఫిలిస్తీన్లను కేవలము తీర ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయగలిగాడు. మీరు మ్యాప్లో చూసినట్లయితే ఫిలిస్టియా అనే కంట్రీ మ్యాప్ని చూడండి, అది బార్డర్లో ఉంటుంది. సో అలాగా ఈ సౌలు రాజు ఈ ఫిలిస్తీన్ల 5 రాజులు, మనకందరికీ తెలుసు ఫిలిస్తీ దేశంలో 5 ముఖ్య పట్టణాలు ఉన్నాయి. 5 ముఖ్య పట్టణాలకి 5 రాజులు ఉన్నారు. అందుకే మనం చదువుతాము ఫిలిస్తీన్ల 5 సర్దారులు లేక 5 రాజులు అని మనము చదువుతాం. ఈ ఫిలిస్తీన్ల యొక్క ప్రభావాన్ని ఆయన కేవలం తీర ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయగలిగాడు. ఆ 5 పట్టణాలు ఏంటంటే గాజా, అష్టోదు, ఎక్రోను, ఎష్కలోను, గాదు. ఈ గాజా అని పేరు వింటున్నాం కదా, అది ఫిలిస్తీన్ల పట్టణాల్లో ఒకటి. గాజా రీసెంట్గా కూడా మనం వింటున్నాం. ఏంటది? ఇశ్రాయేళ్లకు ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ దినానికి కూడా గాజా నుంచి ఎవరు వస్తున్నారు? ఎవరు ఆ మిలిటెంట్స్ ఎవరంటారు? హమాస్ అనే ఉగ్రవాదులు దేవుని ప్రజలైన ఇశ్రాయేళ్లకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, చుట్టూ ఈ దినాన కూడా ఇరాన్, ఇరాక్, యమన్ వాళ్ళందరూ కలిసి ఇశ్రాయేళ్లతో యుద్ధం చేస్తూ ఉన్నారు. నేటికి కూడా పాత నిబంధన కాలం నుంచి ప్రతి తరంలో ఇశ్రాయేళ్లతో వారి శత్రువులు యుద్ధం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ ఫిలిస్తీన్లు తీర ప్రాంతాలకే అయిపోయినప్పటికీ వాళ్ళ ఊరికే కూర్చోలేదు. తిరిగి వాళ్ళ యొక్క ప్రభావాన్ని పెంచుకుంటూ వస్తున్నారు, బలాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఈ ఇశ్రాయేళ్ల మీదకి దండెత్తి వాళ్ళతో యుద్ధం చేయాలని బయలుదేరారు. అదే మనము ఈ మొదటి సమూయేలు 17వ అధ్యాయం 1వ వచనంలో చూడగలం. చూడండి, ఫిలిస్తీన్లు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని షోకోలో కూడి యెషెద్ద మార్గము దగ్గర షోకోకును అజేకాకును మధ్యన దిగి ఉండగా, వీళ్ళు ఏం చేశారు? ఫిలిస్తీన్లు బయలుదేరి దండెత్తి వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి బయలుదేరి వాళ్ళు షోకోకును అజేకాకు మధ్యలో ఉన్న ఒక పర్వతం మీద దిగారట. సౌలు తన సైకిల్ కూడా వారికి ఎదురుగ్గా ఉన్న ఇంకొక పర్వతం మీద వాళ్ళు దిగారు. అటువైపు పర్వతం మీద ఎవరు? ఫిలిస్తీన్లు దిగారు. ఇటువైపు ఇశ్రాయేలు, సౌలు తన సైన్యము, ఇశ్రాయేలు సైన్యము ఎదురెదురుగా నిల్చున్నారు. మధ్యలో ఒక లోయ,
లోయలో నుంచి యుద్ధం చేయడము అంత సులువు కాదు. ఎవరైతే పర్వతం మీ నుంచి కిందికి దిగి వస్తారో పైన ఉన్న వారికి అడ్వాంటేజ్ అవుతూ ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని వాళ్ళ మీద వేసేయచ్చు, వాళ్ళని ఈజీగా ఓడించవచ్చు. అందుకే వీళ్ళొక పర్వతం మీద వాళ్ళొక పర్వతం మీద నిల్చున్నారు. ఎవరు కూడా ముందుకు రావడం లేదు, ఎవరు కూడా యుద్ధము స్టార్ట్ చేయడం లేదు. అంతలో ఏం చేశాడు? ఫిలిస్తీన్ల యుద్ధశూరుడు, ఛాంపియన్ అని రాయబడింది. చూడండి 17వ అధ్యాయం 4వ వచనంలో చూడగలమది. గాతు ఓడైన గొలియాతు అను శూరుడు ఒకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 ముళ్ళ జేనుడు ఎత్తు మనిషి. తర్వాత అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు గలది. అతని కాళ్ళకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోణి ఎంత పెద్దది, మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు దానిని మోయిచు అతని ముందర పోహుచుండెను. చూడండి, 6 ముళ్ళ జానడు అంటే 9 feet హైట్, 9 అడుగుల ఎత్తున్నాడు ఈ గొలియాతు అనే యుద్ధశూరుడు. అంతేకాకుండా అతని బరువు అంట దాదాపుగా 264 కేజీలట, బైబిల్ పండితులు చెప్తారు. 264 కేజెస్. తర్వాత అతడు ఒక కవచాన్ని ధరించాడు, కాళ్ళకు కూడా కవచాన్ని ధరించాడు. వార్ కోట్ అంటాం, అది మెటాలిక్ కోట్. దానికి బరువు అప్రాక్సిమేట్గా 60 కేజెస్ అంట. చాలామంది వాళ్ళ బరువే 60 కేజెస్ ఉండదు. 60 కేజెస్ కవచాన్ని ధరించుకున్నాడంటే అతను ఎంత బలిష్ఠుడై ఉండాలి. 264 కేజీలు. నాకు తెలిసిన మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, హైట్ 6 వెయిట్ 1 అన్నాడు. లావుగా హైట్గా ఉంటాడు. అతని ఆకారం చూసి ఒక పెద్ద పారిశ్రామికుడు, ఒక ఇండస్ట్రియలిస్ట్ తన బాడీగార్డ్గా పెట్టుకున్నాడు. మరి 264 కేజీలు అంటే చూడగానే అతన్ని చూసి ఈ ఇశ్రాయేల్ అందరూ దడుచుకొని పారిపోతా ఉన్నారు. అతను ఇశ్రాయేలుతో సవాలు చేస్తూ ఉన్నాడు. నేను ఇశ్రాయేల్ సైన్యమును తిరస్కరిస్తూ ఉన్నాను, మీలో ఒకరిని ఏర్పాటు చేసుకోండి, నాతో యుద్ధానికి అతన్ని పంపించండి. మన తెలంగాణ లాంగ్వేజ్లో చెప్పాలంటే, దమ్ము ధైర్యం ఉంటే మీలో నుంచి ఒకరిని పంపించండి, నన్ను గెలిస్తే మేము మీ దాసులం అవుతాం, ఒకవేళ నేను గెలిస్తే మీరు మా దాసులు అవుతారు అని ఇశ్రాయేలును హేళన చేస్తూ ఉన్నాడు, అవమానపరుస్తూ ఉన్నాడు, తిరస్కరిస్తూ ఉన్నాడు. ఈయన ఇశ్రాయేల్లో మాత్రమే కాదు, ఇశ్రాయేల్ దేవుణ్ణి కూడా తిరస్కరిస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఈ మాట రాయబడింది, ఐ డిఫై ద ఆర్మీస్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్తా ఉన్నాడు. తిరస్కరిస్తూ ఉన్నాడు, నిరాకరిస్తూ ఉన్నాడు, అవమానపరుస్తూ ఉన్నాడు, హేళన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ హేళన చేస్తే ఎవడైనా వాళ్ళ నుంచి వస్తాడేమో అని ఇలాగ 40 దినాలు ఉదయం సాయంత్రము వస్తూ ఉన్నాడు. ఇలాగా సవాలు చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులు అతన్ని చూసి భయపడి పారిపోతా ఉన్నారట. సౌలు మనకందరికీ తెలుసు, ఇశ్రాయేల్ అందరిలో కూడా పొడగరి, చాలా హైట్. అంతేకాకుండా గొప్ప యుద్ధశూరుడు, శత్రువుల మీద ఎన్నో యుద్ధాలు చేసి జయించిన యుద్ధశాలి. అలాంటి సౌలు రాజు కూడా ఈ గొలియాతును చూసి భయపడ్డాడు. ఇలాంటి పరిస్థితులలో గొర్రెల కాపరి అయిన దావీదు యుద్ధం జరిగే స్థలానికి వచ్చాడు. యుద్ధం చేయడానికి కాదు, ఒక సైనికుడిగా కాదు, గొర్రెల కాపరి. ఆయన తన తండ్రి ఆజ్ఞను బట్టి యుద్ధంలో ఇశ్రాయేల్ సైన్యంలో పనిచేస్తున్న తన అన్నలకు
లంచ్ తేవడానికి, ఆహారం తేవడానికి, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడానికి యుద్ధ రంగంలోకి వచ్చాడు. తన అన్నల్ని కలుసుకొని వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉన్నప్పుడు తన చెవిలో ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. గొలియాతు విసురుస్తున్న సవాలు దావీదు యొక్క చెవిలో పడింది. నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరిస్తూ ఉన్నాను, అంతేకాకుండా మీ దేవుని కూడా తిరస్కరిస్తూ ఉన్నాను అని ఎప్పుడైతే గొలియాతు ఇశ్రాయేలును సవాలు చేస్తూ ఉన్నాడో ఆ మాట దావీదు విని, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు, దేవునికి చెందని ఈ ఫిలిస్తీయుడు, జీవం గల దేవుని సైన్యములకు అధిపతి అయిన యెహోవాను తిరస్కరించుటకు వీడు ఏపాటివాడు అని రోషముతో ఆయన ఈ ఫిలిస్తీనికి ఎదురుగా ఈ గొలియాతుకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. వెంటనే డిసైడ్ చేసుకుని పక్కవారికి అడుగుతా ఉన్నాడు, ఈయన్ని జయిస్తే ఏం బహుమానం ఇస్తాడు రాజు అని. పలానా బహుమానం ఇస్తారు, గొప్ప సంపాదిస్తారు, తర్వాత తన కూతురునిచ్చి పెళ్లి చేస్తారు అని అన్నాడు. వాళ్ళు చెప్పినప్పుడు ఈ మాట ఆ నోట ఈ నోట పడి సౌలు రాజు చెవిలో పడింది. సౌలు దావీదుని పిలిపించాడు. ఎవరు నువ్వు అంటే, రాజా నేను నీ దాసుని యెషయి కుమారుని, చిన్న కుమారుణ్ణి. దావీదు సౌలు రాజుతో అంటా ఉన్నాడు, మీరు ఈ ఫిలిస్తీను బట్టి ఎవరు కూడా కృంగిపోవద్దు. ఈ ఫిలిస్తీనుతో, ఈ గొలియాతుతో నేను యుద్ధం చేస్తాను రాజా అని అన్నప్పుడు ఈ సౌలు రాజు అంటున్నాడు, లేదు నాయనా, నువ్వు వాడితో యుద్ధం చేయలేవు, నువ్వు బాలుడవు, యు ఆర్ యూత్. బహుశా నేను అనుకుంటాను ఇతడు ఒక టీనేజర్ అయి ఉండొచ్చు ఆ సమయానికి. నీకు యుద్ధము చాలదు, నీవు బాలుడవు, వాడితో నీవు గెలవలేవు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచే యుద్ధాభ్యాసం చేసినవాడు, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధంలో ఆరితేరినవాడు, అనేక మందిని జయించినవాడు, వాడొక గొప్ప యుద్ధశూరుడు, వానితో నీవు యుద్ధం చేయలేవు అని వారించబోయాడు. అప్పుడు దావీదు ఏం చెప్తా ఉన్నాడు సౌలుతో, రాజా నేను నా మందను కాచుకుంటూ ఉన్నప్పుడు ఒక సింహం వచ్చి గొర్రెని ఎత్తుకొని పోయినప్పుడు నేను దాన్ని ఏం చేశాను, చీల్చివేశాను. ఒక ఎలుగుబంటి వచ్చినప్పుడు కూడా చీల్చివేసి నా గొర్రె పిల్ల నేను రక్షించాను. సింహం నోట నుంచి, గొర్రెపిల్ల ఎలుగుబంటి నోట నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ గొలియాతు నుండి కూడా రక్షిస్తాడు అని గొప్ప విశ్వాసంతో ఈ సౌలు రాజుతో చెప్పినప్పుడు దేవుని యందు అతనికి ఉన్న విశ్వాసాన్ని బట్టి సౌలు చాలా ఆనందపడతాడు. యెహోవా నీకు తోడుగా ఉంటాడు, నువ్వు వెళ్ళు అని తన యుద్ధ కవచాన్ని అతనికి ధరింపచేస్తాడు. యుద్ధ కవచాన్ని అతన్ని ధరింపచేసినప్పుడు చూస్తాడు అతను, కానీ అతనికి వాడుకలేదు. ఎందుకంటే అతడొక సైనికుడు కాదు, అతనికి తర్ఫీదు లేదు. యుద్ధ కవచం ఎలాగ ధరించుకోవాలో అతనికి తెలియదు, అంతకుముందు ఎప్పుడు కూడా ధరించుకోలేదు. ఒక సైనికుడిగా ఇక్కడికి రాలేదు. కాబట్టి ఏం చేశాడు, రాజుతో అంటున్నాడు, ఇది నాకు వాడుకలేదు అని చెప్పేసి ఏం చేస్తా ఉన్నాడు చూడండి. 1 సమూయేలు 17వ అధ్యాయం 17వ అధ్యాయం 40 తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కంలో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. 39 కనుక కత్తి కట్టుకొని చూచుకొని ఆ తర్వాత దావీదు ఇది నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని
ఏటి లోయలో నుండి 5 సన్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కంలో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరుటకు పోయెను. యుద్ధ కవచాన్ని ఇతను ధరించుకోలేదు. కానీ ఏం ధరించుకున్నాడు మరి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యము దావీదుకి? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ గొలియాతు దేవుణ్ణి తిరస్కరించిన వాడు. ఎవరైతే దేవుణ్ణి తిరస్కరిస్తారో వాడు సాతాను సంబంధి. సాతానుడు బలవంతుడు. సాతానుతో యుద్ధం చేయాలంటే మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అప్పుడే మనము సాతానును జయించగలము. అదే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలం. ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు అపవాది తంత్రములను, ఎందుకంటే మనం చేసే యుద్ధము శారీరక యుద్ధము కాదు, మనుషులతో కాదు. ఎవరితోట? చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. మనము చేసే యుద్ధం శారీరకమైనది కాదు. అందుకే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. ఈ దావీదు కూడా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు. చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు మనం చూడగలం. మొట్టమొదటిగా చూడండి, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి. మీ నడుముకు ఏం చేయాలట? సత్యమును దట్టి. ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. సత్యము అనే దట్టి మనము ఒక బెల్ట్ లాగా ధరించుకోవాలట. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసుప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. అంటే మనం ఎవరిని ధరించుకోవాలి? యేసుక్రీస్తు ప్రభును ధరించుకోవాలి. అంతేకాకుండా చూడండి, నెక్స్ట్ వచనం, నీతి అను మైమరుపు. నీతి అని మైమరుపు. రైచియస్నెస్, బ్రెస్ట్ ప్లేట్. అంటే మన బ్రెస్ట్ ప్లేట్ మనం ఎక్కడ ధరించుకుంటాం? ఇక్కడ ధరించుకుంటాం. నీతి అనే మైమరువు ధరించుకోవాలట. మరి యేసు ప్రభువే మన నీతి. యేసు ప్రభువే మన నీతి అని మనకందరికీ తెలుసు. అంతేకాకుండా ఇంకో వచనం చూద్దాం. నెక్స్ట్ వచనం చూడండి, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కొని నిలువబడుడి. సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొనుడి అని ఇక్కడ చెబుతున్నాడు. అంతేకాకుండా నెక్స్ట్, అంతేగాక విశ్వాసమనుడాలు షీల్డ్ ఆఫ్ ఫెయిత్, తర్వాత రక్షణయను శిరస్త్రానము హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, తర్వాత దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, సోర్డ్ ఆఫ్ స్పిరిట్ విచ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యాన్ని ధరించుకోవాలట. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనము ధరించుకోవాలట. మరి దేవుని వాక్యం అంటే మనకు తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం యోహాను 1, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుని ధరించుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే ఏమిటో కాదు, యేసుక్రీస్తు ప్రభుని ధరించుకోవడము.
ఈ దావీదు తన దగ్గర కత్తి లేదు, డాలు లేదు, కవచం లేదు, ఈట లేదు. ఏం ధరించుకున్నాడు? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని తను ధరించుకున్నాడు. ధరించుకొని ఏం చేసి చూడండి 41వ వచనం. డాలు మోయేవాడు తనకు ముందుగా నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రనివాడును రూపసి అయిన ఉండుట చూచి అతని తృణీకరించెను. ఎవరు వస్తున్నాడు ఫిలిస్తీనికి ఎదురుగా? ఈ బాలుడైన దావీదు. చూడడానికే అంత హైట్ లేడు, అంత పర్సనాలిటీ లేదు, యుద్ధ కవచం ధరించుకోలేదు, ఒక కత్తి లేదు, డాల్ లేదు, ఈట లేదు. ఒక కర్ర చేతిలో పట్టుకొని, వడిసెలు చేత పట్టుకొని, ఒక 5 నున్నని రాళ్ళను తీసుకొని వస్తూ ఉన్నాడు. చూసి వీడు అనుకుంటు బహుశా ఈ గొల్లియాత్ అనుకుంటాడు, ఎవడు వీడు పిచ్చోడా, వీడేంటి నా మీదకి ఒక కర్రను తీసుకొని వస్తున్నాడు అంటున్నాడు. నేనేమైనా కుక్కనా? చూడండి 43వ వచనం, 42వ వచనం చూద్దాం. చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రనివాడును రూపసేనుట చూచ వాణ్ణి తృణీకరించాడు, అపహసించాడు. అపహసించి ఏమంటున్నాడు? కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నేను నిన్ను చంపి నీ యొక్క కళేబరాన్ని ఆకాశ పక్షులకు జంతువులకు విసిరేస్తాను అని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమనుకుంటున్నావురా నువ్వు? మన భాషలో బచ్చాగానివి, నా ముందు ఎంతరా నువ్వు? రారా, ఒక్క దెబ్బతో నిన్ను చంపేసి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి ఈ పక్షులకు జంతువులకు నిన్ను విసిరేస్తాను అని హెచ్చరిస్తా ఉన్నాడు. చూడండి తర్వాత ఏం జరిగిందో. దావీదు అంటున్నాడు, దావీదు నీవు కత్తియో ఈటయో బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేళ్ల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. యెహోవా పేరట అంటే ఎవరిని ధరించుకున్నాడు? యెహోవా నామమును ధరించుకున్నాడు. ఇంతవరకు మనం పాటలు పాడుకున్నాం కదా, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆ బలమైన నామాన్ని ధరించుకున్నాడు. ఆ బలమైన నామం ఏమిటో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభును ధరించుకుంటే మనకు ప్రతి విషయంలో, అది ఎలాంటి సమస్య అయినా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద యుద్ధమైనా సరే, దాంట్లో మనము విజయము సాధించగలము. అదే అపొస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ 8వ అధ్యాయం 37వ వచనంలో చెప్తూ ఉన్నాడు. రోమన్ చాప్టర్ 8 వర్స్ 37 ఒకసారి చూద్దామా? రోమీలకు అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. వీటన్నిటంటే ఏంటి అంటే ఇక్కడ శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన. ఖడ్గం పట్టుకొని వస్తూ ఉన్నాడు ఈ గొల్లియాతు. అది ఎలాంటి సమస్య అయినా సరే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును ధరించుకొని విశ్వాసంతో మనము ముందుకు సాగి వెళ్తామో విజయము మనదే. దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును మనము ధరించుకొని మనము మన విశ్వాసముతో ముందుకు వెళ్తామో దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మన సమస్యల మీద, మనం చేసే యుద్ధాల మీద దేవుడు మనకు జయము అనుగ్రహిస్తాడు. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, సివిల్స్కు ప్రిపేర్ అవుతా ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు, సివిల్స్లో విజయం సాధించాలంటే ఆషామాషి కాదు. అది నేషనల్ లెవెల్ టెస్ట్, మనకందరికీ తెలుసు. అయితే దేవుడు అంటే ఎంతో ఇష్టం అతనికి.
చక్కగా ఆరాధించేవాడు. మందిరంలో సాష్టాంగపడి ఆరాధించేవాడు. దేవుడు అంటే అంత ప్రేమ. సిద్ధపడతా ఉన్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ సివిల్స్లో ఒక క్వశ్చన్ అడిగారంట అతన్ని. ఏమని ప్రశ్న అడిగారంటే, వాట్స్ యువర్ హాబీ అని అడిగారట. అతను ఏం చెప్పాడో తెలుసా? బైబిల్ రీడింగ్ ఈజ్ మై హాబీ అని చెప్పాడట. ఆ బ్రదర్ నాకు తెలుసు. దేవుడు అతన్ని సిద్ధపరచలేదు. ఎన్నో వేల మంది, లక్షల మంది రాసే సివిల్స్ ఎగ్జామ్లో దేవుడు అతని పక్షంగా ఉండి అతనికి విజయం అనుగ్రహించాడు. ఐఆర్ఎస్లో సెలెక్ట్ అయ్యాడు. ప్రియమైన సహోదరుడా, మన బలం కంటే సమస్యలు ఎంతో పెద్దవిగా కనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభును ధరించుకొని విశ్వాసంతో ముందుకు సాగుతామో విజయము మనదే. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఈ దావీదు కూడా యెహోవా నామములో అతని మీదికి వెళ్తా ఉన్నాడు. అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. అతని చేతిలో ఏమున్నాయి? 5 సన్నని రాళ్ళు. మనం ఇప్పుడే చదువుకున్నాం కదా, దైవజనులు మొదటి దినాన్ని చెప్పారు. ఈ 5 సన్నని రాళ్ళు కృపకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇట్ రిసెంబల్స్ గ్రేస్ ఆఫ్ ద లార్డ్. అంతేకాకుండా 5 దావీదు అనుభవాలను గురించి కూడా ఇవి చెబుతూ ఉన్నాయి అని కూడా దైవజనులు మొదటి దినాన్ని చెప్పారు. ఇంకొక తలంపు ఏంటంటే, ఈ గొలియాతు మహాబలాఢ్యుడు, చూడడానికి ఒక రాక్షసుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు. భారీకాయుడు, యుద్ధ కవచాలు ధరించుకున్నాడు. నెత్తి మీద ఒక హెల్మెట్, మెటల్ హెల్మెట్, తర్వాత కాళ్ళకు కూడా ఒక కవచం, తన బాడీకి ఒక కవచం, చేతిలో ఒక ఖడ్గం, ఈటె ఉంది, బల్లెం ఉంది, అన్ని కూడా ధరించుకొని వస్తూ ఉన్నాడు. అయితే ఈ దావీదు 5 సన్నని రాళ్ళు. తలంపు ఏంటంటే, ఎప్పుడైతే ఈ దావీదు యెహోవా నామములో గొలియాతు మీదికి పరిగెత్తుకొని వెళ్ళాడు. ఈ విశ్వాసం అనే ఆయుధంతో గొలియాతుని ఎదుర్కొన్నాడు. దేవుని యందు అచంచలమైన విశ్వాసము. ఎంతగా అంటే తను డిక్లేర్ చేస్తా ఉన్నాడు, ఈ దినాన మిమ్మును దేవుడు మా చేతికి అప్పగిస్తాడు, యుద్ధము యెహోవాదే. ద బ్యాటిల్ ఈజ్ ఆఫ్ ద లార్డ్స్, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్ అని ఈ దావీదు పరిగెత్తుకొని పోయి గొలియాతు మీదకి వెళ్తా ఉన్నాడు. 5 సన్నని రాళ్ళు. విశ్వాసం అనే ఆయుధంతో దేవుని ధరించుకొని, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొని గొలియాతు యుద్ధ శూరుని మీదికి వెళ్తా ఉన్నాడు. విశ్వాసం అనే ఆయుధం, ఫెయిత్ అనే వర్డ్లో 5 లెటర్స్ ఉంటాయి. FAITH. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫోర్టిట్యూడ్, అంటే పౌరుషము లేక రోషము. ఎప్పుడైతే ఈ గొలియాతు దేవుని సైన్యమైన ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరిస్తూ వచ్చాడో ఈ దావీదు రోషముతో అంటూ ఉన్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఏ పాటివాడు అని రోషముతో ఈ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. అంతేకాకుండా 2వ లెటర్ మనం చూసినట్లయితే అగ్రెసివ్. ఏ స్టాండ్స్ ఫర్ అగ్రెసివ్. ఒక్కోసారి మనం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు లేక స్పోర్ట్స్లో ఒక్కోసారి మనం అగ్రెసివ్గా ఉండటం అవసరమే. ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ తీసుకోండి. క్రికెట్లో మన అపోజిషన్ టీం హెవీ స్కోర్ చేసింది, T20 అనుకోండి. 20 ఓవర్స్లో ఆ స్కోర్ ఒక 250 చేశారనుకోండి. మెల్లగా, అంటే స్లోగా డిఫెన్స్ ఆడితే గెలుస్తామా? మనం గెలవలేం. అగ్రెసివ్గా ఆడాలి, అప్పుడే మనము గెలుస్తాము. అలాగే ఈ దావీదు కూడా
అగ్రెసివ్గా పరిగెత్తుకుంటూ గొలియాతు మీదకి వెళ్తా ఉన్నాడు. నిజానికి గొలియాతు దావీదును పక్కన పక్కన పెట్టండి. పిక్చర్స్లో మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ సండే స్కూల్ పిల్లలకు కూడా ఇదంతా బాగా తెలుసు. దావీదు ఇంత హైట్ ఉంటే అతను అంత హైట్ ఉన్నాడు, 9 ఫీట్ల హైటు. అసలు వీరిద్దరి మధ్యలో కంపారిజనే లేదు. దాదాపుగా 264 కేజెస్. దావీదేమో అంత హైట్గా లేడు, అంత పెద్ద బలాఢ్యుడు కూడా కాదు. కవచము ధరించుకోలేదు, ఖడ్గం లేదు, ఆయుధాలు లేవు తన దగ్గర. అసలు గొలియాతుతో యుద్ధం చేయడానికి సరితూగిన వాడు కానే కాడు. కేవలం దేవుని ఆధారం చేసుకొని యెహోవా నామములో యెహోవా నామాన్ని ధరించుకొని గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. 3వ లెటర్ మనం చూసినట్లయితే FAI. ఐ అంటే ఏంటి? గెస్ చేయండి. ఐ అంటే ఏంటి? ఇట్ స్టాండ్స్ ఫర్ ఇనిషియేటివ్. అతను చొరవ తీసుకొని వెళ్ళాడు. నిజానికి ఇతను యుద్ధం చేయడానికి రాలేదు. యుద్ధం చేయడానికి ఒక సైనికుడు కానే కాదు. యుద్ధానికి ఈయనకు సంబంధం లేదు. నిజానికి చెప్పాలంటే సంబంధం అంటే ఇతను యుద్ధంలో ఒక సైనికుడు కాదు. యుద్ధానికి వెళ్ళమని ఎవరు కూడా ఈయన అడగలేదు. కానీ ఎప్పుడైతే ఆ గొలియాతు ఇశ్రాయేలు దేవుణ్ణి తిరస్కరిస్తూ అపహసిస్తూ మాట్లాడుతూ ఉన్నాడో, రోషముతో పరిగెత్తుకుంటూ అగ్రెసివ్గా ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇనిషియేటివ్ తీసుకొని, రాజా నేను వెళ్తాను ఇతని మీదకి యుద్ధం అని ఇనిషియేటివ్ తీసుకొని ఆ సౌలు రాజును కన్విన్స్ చేసి యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత లెటర్ 4వ లెటర్ చూసినట్లయితే FAI. నెక్స్ట్ లెటర్ T స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఆయన సత్యాన్ని ధరించుకున్నాడు. ట్రూత్ మనం ఇప్పుడే చూసాం కదా. ట్రూత్ అంటే సత్యము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే ఎవరిని ధరించుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభుని ధరించుకున్నాడు. చివరిదిగా మనం చూసినట్లయితే ద లెటర్ H స్టాండ్స్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అబౌవ్. అంటే పై నుంచి సహాయము. దావీదు మహారాజు కీర్తనలు 121వ అధ్యాయం 1వ వచనంలో, కొండల తట్టు నా కన్నులు ఎదుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. మన సమస్యల నుంచి మనం విడుదల పొందాలంటే మనం దేవుని ఆశ్రయించాలి. ఉదయకాల సమయంలో కూడా దైవజనులు చెప్పారు, యెహోషాపాతు రాజు, దేవా మమ్మ జ్ఞాపకం చేసుకో, వారికి తీర్పు తీర్చు, మా పక్షంగా యుద్ధం చేయి అని ఏం చేశాడు? వాళ్ళు యూదులందరూ కూడా యెహోషాపాతు రాజు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? శత్రువుల్ని కలవరపరిచాడు. వాళ్ళు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకున్నాడట. 5 రాజుల సైన్యాలు వారు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుని అందరు కూడా చనిపోయారట. మన పక్షంగా యుద్ధం చేసేవాడు మన దేవుడే. ఎప్పుడైతే ఈ విశ్వాసం అనే ఆయుధాన్ని ధరించుకొని దావీదు గొలియాతు మీడికి వెళ్ళాడో, ఈ 5 రాళ్లలో ఒక రాయిని తీసుకొని వడిసెలతో తిప్పి గురి చూచి ఏం చేశాడు? గొలియాతుకు గురి చూసి కొట్టాడు. ఎందుకంటే మొత్తం కూడా బాడీ అంతా కూడా కవర్ అయిపోయింది. పైన హెల్మెట్ ఉంది, చేతులకు ఏమున్నాయి? కవచాలు. మొత్తం తన బాడీ అంతా కూడా కవచం ఉంది, కాళ్ళకు కూడా కవచం ఉంది, ఎక్కడ కూడా ప్లేస్ లేదు. దావీదు గురి చూసి కొట్టినప్పుడు ఆ రాయి ఆయన నుదుటికి తగిలింది. అదే మనం ఇక్కడ చూడగలం. చూడండి, 1 సమూయేలు 17వ అధ్యాయం 46వ వచనం చూడండి. 40. ఆ దినమున ఆపగించు. తర్వాత నరికివేతును, ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కలయబ్రములను, ఆకాశ పక్షులకును, మృగములకును ఇత్తును.
ఛాలెంజ్కి ప్రతి సవాలు విసురుతా ఉన్నాడు. నువ్వు నన్ను కట్ చేస్తావా? నన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆకాశ పక్షులకు భూమృగాలకు వేస్తావా? చూడు, నేను యెహోవా నామమున మీదికి వస్తున్నాను. నిన్ను తెగ నరికి ఫిలిస్తీన్ల కళేబరాలు ఆకాశ పక్షులకు భూమృగాలకు వేస్తాను అని ప్రతి సవాలు విసురుతూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. తర్వాత అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే. 47వ వచనంలో మనం చదువుకున్నాం కదా, యుద్ధము యెహోవాదే. ఆయన మా పక్షంగా యుద్ధం జరిగిస్తాడు. మా బలము మా దేవుడే, మా ఆధారం మా దేవుడే, మా కొండ, మా కోట, మా ఆశ్రయము మా దేవుడే, మా పక్షంగా యుద్ధం చేసేవాడు కూడా మా దేవుడే అని ఈ సన్నని రాయిని తీసుకొని చూడండి 48వ వచనం. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలిటకై అతనికి ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీను నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. చిన్న రాయి ఏంటి, కొడితే అతడు బోర్లా పడటం ఏంటి? దైవజనులు కూడా చెప్పారు కదా, నిజానికి ఒకవేళ ఆ రాయితో కొడితే అతడు వెనక్కి పడాలి, వెళ్ళకిలా పడాలి, కానీ బోర్లా ముందుకు పడ్డాడట. దీని వెనకాల ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడు వెనక నుంచి తోసేసి ఉంటాడు. అందుకే అతను బోర్లా ముందుకు పడ్డాడు. యుద్ధం ఎవరు జరిగించారు? యుద్ధము యెహోవాదే. The battle is of the Lord's. The battle belongs to the Lord. మన పక్షంగా యుద్ధము జరిగించేవాడు మన యెహోవాయే. మన దేవుడే మన పక్షంగా యుద్ధం జరిగిస్తాడు. అది ఎలాంటి సమస్య అయినను, ఒకవేళ ఈ దినాన నువ్వు ఎలాంటి సమస్యతో నీవు పోరాడుతున్నావో, అనారోగ్యం అనే సమస్యతో నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నావేమో, ఇంకా నా జీవితంలో ఎప్పుడు కూడా నేను బాగుకాను, ఈ రోగం నుంచి నేను విడుదల పొందుకోలేను, ఈ రోగము నుంచి నేను బాగు కాలేను అని ఒకవేళ నువ్వు నిరాశపడుతూ ఉన్నావేమో, అప్పులు అనే బాధతో నువ్వు బాధపడుతున్నావేమో, ఈ అప్పుల నుంచి నాకు ఎలా విడుదల, ఇంకా నీ అప్పులు నేను తీర్చలేను. చాలామంది అప్పులు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారో తెలుసా? అవి అప్పులు చెల్లించలేక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం న్యూస్ పేపర్లో. ఇంక ఈ అప్పులు తీర్చడం నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో. అప్పులు అనే గొప్ప గొల్లియాతుతో నీవు యుద్ధం చేస్తున్నావేమో ఈ దినాన. కరువు అనే గొల్లియాతుతో నీవు ఈ దినాన యుద్ధం చేస్తూ ఉన్నావేమో. తర్వాత ఫెయిల్యూర్, ఇంక నేను ఎప్పుడు కూడా నా జీవితంలో సక్సెస్ పొందుకోలేను, ఈ సబ్జెక్ట్ ఎన్నిసార్లు రాసినా కూడా ఈ సబ్జెక్ట్లో నేను ఫెయిల్ అవుతూ ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఎప్పుడైతే నీవు దేవుని ఆశ్రయిస్తావో దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. అది ఎలాంటిదైనా సరే, ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే, అది కష్టాలే కావచ్చు. కొంతమంది తమ పిల్లల గురించి బాధపడుతూ ఉంటారు. నా పిల్లలు ప్రయోజకులు కావటం లేదు, నా పిల్లలు మారు మనసు పొందటం లేదు, వాళ్ళు నేను చెబితే వినటం లేదు, పిల్లలు ఫెయిల్ అవుతూ ఉన్నారు, వాళ్ళు ప్రయోజకులు అవటం లేదు, వాళ్ళ జాబ్ గురించి బెంగ, వాళ్ళ ప్రమోషన్ గురించి బెంగ, పెళ్ళి గురించి బెంగ. నా పిల్లల పెళ్ళి ఎప్పుడవుతుంది, నా కుమార్తె పెళ్ళి ఎప్పుడవుతుంది? చాలామంది నిద్ర లేక ఏం చేస్తారో తెలుసా? రాత్రి అంతా కూడా మెలకువతోనే ఉంటారట, వాళ్ళకి నిద్ర పట్టదట. ఎందుకంటే ఆ సమస్య ఒక గొల్లియాతులాగా వాళ్ళ జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు జయించలేరు, ఇంకా మేము మా జీవితంలో ఎప్పుడు కూడా ఈ సమస్యను జయించలేము అని అనుకుంటూ ఉంటారు. తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం లేదని కొంతమంది బాధపడుతూ ఉంటారు.
మీకు అందరికీ తెలుసు, మేము కూడా ఇంతకుముందు షేర్ చేసుకున్నాం, నీతో షేర్ చేసుకొని ఉంటుంది. పెళ్ళైన తర్వాత 4 years వరకు మాకు పిల్లలు లేరు. మా మామగారు డాక్టర్, మీకు తెలుసు. అయినప్పటికీ కూడా మేము ఏం డాక్టర్ని కూడా సంప్రదించలేదు. చాలామంది సూటిపోటి మాటలు అంటూ ఉన్నారు. చూపించుకోవచ్చు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా అంటున్నారు. కానీ మా దేవుడు మాకు ఇస్తాడు అనే విశ్వాసంతో మేము ప్రార్థించుకున్నాం. దేవుడు మాకు బాబుని తర్వాత పాపనిచ్చాడు. ఇద్దరు కూడా నార్మల్ డెలివరీనే. మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు, మన సమస్యలో మనకు తోడుగా ఉంటాడు. అంతేకాకుండా ప్రమోషన్, ఇంకా ఎలాంటివైనా సరే, ఎలాంటి సమస్యతో నీవు యుద్ధం చేసినా సరే, ఆ సమస్యలు కొండలాంటిగా కనిపించవచ్చు. ఈ దావీదు ఒక నున్నని రాయి, అది నిజానికి సన్న రాయి, పెద్ద రాయి కాదు. మనం బైబిల్లో చూస్తాం కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు ఈ కొండను ఎత్తి సముద్రంలో పడవేయమంటే, అంటే పడమంటే అది పడిపోతుంది. ఆవగింజంత విశ్వాసం, అచంచలమైన విశ్వాసము. దేవుడు తప్పకుండా చేస్తాడు, నా పక్షాన యుద్ధం చేస్తాడు అని నీవు నమ్మినట్లయితే, ఉదయకాలం కూడా మనం విన్నాం కదా, యెహోషాపాతు, దేవా నా బలము చాలదో, నిన్ను ఆశ్రయిస్తున్నాను అని వాళ్ళందరూ కూడా కుటుంబాలు పిల్లలతో సహా దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన నుండి కనిపెడతా ఉన్నారు. దేవుడు వారి పక్షంగా యుద్ధం జరిగించాడు. ఎలాంటి సమస్య అయినా సరే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. PhD చేసే సమయంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చు, ఎకడమిక్స్లో ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ అంటే PhD. ఎందుకంటే PhDలో ఒక ప్రాబ్లమ్ని, కొత్త ప్రాబ్లాన్ని డిఫైన్ చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది అంత సులువు కాదు. తర్వాత ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేయాలి, డిఫెండ్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. కొంతమంది 10 years 20 years చేస్తూ ఉంటారు, చేయలేక కొంతమంది మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు, నా వల్ల కాదు అని. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. మా గైడ్ కింద నేను PhD చేసే సమయంలో 4 చేస్తూ ఉన్నాం. అందులో ఒక అతను ఇది నా వల్ల కాదు అని డ్రాప్ అయిపోయాడు. 3 చేస్తూ ఉన్నాం. మా గైడ్ ఒక IIT ఖరగ్పూర్ ప్రొఫెసర్, ఆయన అంటా ఉన్నాడు, నాతో పాటు చేస్తున్న అతను అనూపుదే మొట్టమొదటిగా PhD అయిపోతుంది అన్నాడు. ఇంకొక లేడీ ఉంది, ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, తొందరగా కంప్లీట్ చేయి అని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. నేను విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాను, నా సాక్ష్యాన్ని ఆయనకు చెప్పాను, సువార్త చెప్పాను ఆయనకి. కానీ ఆయన పెద్దగా స్పందించలేదు. అయితే ప్రియమైన సహోదరి, PhD ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. అయితే ఎవరిదైతే మా గైడ్ అన్నాడో, ఫలాంది అనూపి తొందరగా అవుతుంది అన్నాడు కదా, పాపం అతనుడు JNTలో ప్లేగియారిజం చెక్లో అతను ఆగిపోయాడు. పర్సంటేజ్, ప్లేగియారిజం అంటే ఒరిజినాలిటీ చెక్, అది అక్కడ ఆగిపోయాడు. తర్వాత నాదైతే ఏ ప్రాబ్లం లేకుండా ఇన్ టైంలో ముగించడానికి దేవుడు తన కృప చూపించాడు. ఏదో గొప్ప అని కాదు, కానీ దేవుడు మన పక్షాన ఉంటాడు, మన పక్షాన యుద్ధం చేస్తాడు. మన ప్రతి సమస్యలో దేవుడు మనకు తోడుగా ఉండి మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఈ సాక్ష్యాన్ని మీ మధ్యలో ఉంచాను. ప్రియమైన సహోదరి, ఈ దినాన నీవు ఏ సమస్యతో నీవు బాధపడుతున్నావో, ఎలాంటి సమస్యతో నీవు యుద్ధం చేస్తూ ఉన్నావో ఒకసారి పరీక్షించుకో. యేసుక్రీస్తు ప్రభువును ధరించుకోమంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. ఇంకా ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇంకెవరైనా రక్షణ లేకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీ జీవితంలో విజయం పొందాలంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం, ఆయన ధరించుకోవాలి. విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత
చేస్తాడు ఆశ్చర్యకార్యాలు. ఇశ్రాయేళ్ల కాలంలో మాత్రమే కాదు, ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా దేశాలు వీళ్ళతో యుద్ధం చేస్తూ ఉన్నాయి. కానీ ఇశ్రాయేళ్ల పక్షంగా దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు, వారి పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. నీ పక్షాన నా పక్షాన కూడా అలా యుద్ధం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభును అంగీకరించండి, ఆయనను ధరించి విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు. ప్రతి విషయంలో ఆయనను ఆశ్రయించండి. దేవా, నా బలం చాలదు, నా వల్ల కాదు ప్రభువా, నా పక్షంగా యుద్ధం చేయి అని నువ్వు విశ్వాసంతో ప్రభువుని అడిగి ముందుకు సాగినట్లయితే దేవుడు తప్పకుండా నీ పక్షాన నా పక్షాన యుద్ధం చేస్తాడు, విజయం అనుగ్రహిస్తాడు. అలాగా చేయడానికి దేవుడు తన కృపను మనకందరికి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. మన మధ్య హైదరాబాద్లో సేవ చేస్తున్న నెహమ్యా బ్రదర్ దేవుని వర్తమానం కొరకు. కృపగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామను బట్టి వందనాలు. ఇంతవరకు కూడా మీ దాసుని నిలబెట్టుకొని నీ ప్రజల మధ్యలో మీరు విలువ పెట్టి మీరు రక్తం ఇచ్చి కొన్నటువంటి మీ జనాంగముతో పరిశుద్ధులతో ప్రభువా, మీరు స్పష్టంగా నీ లేఖన భాగం ద్వారా మీరు మాతో నాతో సంఘంతో మాట్లాడుతూ వచ్చిన మీ మాట్లాడేటి కొరకై హృదయమార మీ కొందరంలో స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. అయా, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. శత్రు ప్రభా మరి వాడు సిద్ధంగా ఉంటాడు ఎత్తుకొని పోవడానికి. కావున మీరే మీ కాపుదల మీ భద్రత దయచేసి ప్రభా, ఏదైతే వాక్యం వింటూ వచ్చినామో సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు అయా యుద్ధం వచ్చినప్పుడు మీ మీద ఆధారపడి ప్రభా దావీదు వలె సర్వాంగ కవచం మేము ధరించుకొని యాత్రలో సాగిపోవడానికి మీకు కావాల్సినటువంటి మీరు మాకు కావాల్సినటువంటి మీ శక్తిని మీ పునరుద్ధాన శక్తిని అందించవలసిందిగా మీ సన్నిధిలో పెట్టుకుంటున్నాం. అయా, ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి బ్రతిమలాడి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.